నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసిన సీఎం సూపర్ 6 హామీలను సూపర్ హిట్ చేశామని వెల్లడి. ముగ్గురు మద్యం కేసు నిందితులకు బెయిల్ రద్దు చేసిన హైకోర్టు ఈ నెల 26 లోపు లొంగిపోవాలని ఆదేశం. చెవిరెడ్డి కుటుంబం ఆస్తుల జప్తునకు ప్రభుత్వం ఆదేశం. లిక్కర్ స్కామ్ లో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తింపు. కన్నుల పండుగగా శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు. 100 రూపాయల నాణ్యం, తపాలా బిళ్లలు ఆవిష్కరించిన ప్రధాని. పెందుర్తి రైల్వే స్టేషన్ సమీపంలో ఒరిగిన విద్యుత్ స్తంభం. 3 ఉద్యోగులకు గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. ఐబొమ్మ కేసులో ఇమంది రవికి 5 రోజుల పోలీసు కస్టడీ. విచారణలో మరిన్ని అంశాలు బయటపడే అవకాశం. సీఎం చంద్రబాబును ప్రశంసిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు పెట్టారు. సీఎం చంద్రబాబు తిరుగులేని శక్తి అంటూ కొనియాడారు. అభివృద్ధి పట్ల చంద్రబాబుకు అచంచలమైన అంకిత భావం ఉందన్న మహీంద్ర నూతన విధానాలు ఉండాలని ఆయన తపిస్తుంటారన్నారు. ప్రతి ఒక్కరి ప్రమాణాలు పెంచేందుకు చంద్రబాబు కృషి చేస్తారంటూ ఆనంద్ మహీంద్ర తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ మేరకు చంద్రబాబు ఇటీవల పెట్టుబడుల సదస్సులో మాట్లాడిన వీడియోను ఆయన తన పోస్టులో ఉంచారు. విశాఖ జిల్లా పెందుర్తి రైల్వే స్టేషన్ సమీపంలో యశ్వంతపూర్ టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలుకు పెద్ద ప్రమాదం తప్పింది. రైల్వే పనులు చేస్తున్న సమయంలో విద్యుత్ స్తంభం ఒరిగి పక్కనే ఉన్న రైల్వే ఓహెచ్ఈ వైర్లపై పడింది. విధులు నిర్వహిస్తున్న 2 ఉద్యోగులు సహా 3కి తీవ్ర గాయాలయ్యాయి. 2ని పెందుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోల్ పడే సమయంలో లోకో పైలట్ అప్రమత్తమై రైలు నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. మావోయిస్టు రహిత ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తున్నామని ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 50 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నామన్నారు. హిడ్మా ఎన్కౌంటర్లోనే చనిపోయారని, పట్టుకుని చంపామనడంలో వాస్తవం లేదన్నారు. ఛత్తీస్గఢ్ లేదా తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని, వారి వ్యూహాలకు చెక్ పెడుతున్నామని ఆయన తెలిపారు. మావోయిస్టుల ఎన్కౌంటర్, అరెస్టులకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. పోలీస్ లాస్ట్ ఆల్మోస్ట్ 2 months నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము. లాట్ ఆఫ్ మూవ్మెంట్ ఛత్తీస్గఢ్ నుంచి లేకపోతే తెలంగాణ నుంచి ఏపీలో రావడానికి మావోయిస్ట్ చూస్తున్నారు. వీ హ్యావ్ అవర్ ఓన్ స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్. వీ వర్ కీపింగ్ ఏ కంటిన్యూస్ వాచ్. దాని సందర్భంగా ఒక ఆపరేషన్ లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఆన్ 17th of November. నిన్న మార్నింగ్ some exchange of fire has happened in ASR district. Central committee member Hidma and 5 others have been neutralized. In continuation to that, on specific information, నిన్న నుంచి మావోయిస్ట్ కార్డర్స్ మీద ఎక్కడెక్కడ ఉన్నారా బ్రేక్ డౌన్ నడుస్తున్నాయి. ఇప్పటి వరకు 50 members మావోయిస్ట్ have been arrested. వీళ్ళు 50 members ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్, ఏలూరు, కాకినాడ, కోనసీమ 5 districts నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. దిస్ పార్ట్ ఈస్ ఇట్ వాజ్ అ వెరీ స్పెసిఫిక్ ఇంట్ బేస్డ్ ఆపరేషన్స్. పబ్లిక్ కి లేకపోతే పోలీస్ కి ఎక్కడ హాని లేకుంటే స్మూత్ గా చేయడం జరిగింది. ఐ కాంప్లిమెంట్ ఆల్ మై ఆఫీసర్స్, దే ఆర్ విత్ మీ హియర్ and the entire team of police departments. First time probably in the history we could arrest so many people, important cadres at one time. State committee members, special zonal committee members 3. Last చాలా సంవత్సరం నుంచి మావోయిస్ట్ మూవ్మెంట్ కి వాళ్ళు లీడ్ చేస్తున్నారు. DVCM divisional committee members 5, area committee members 19, then platoon members 23, total 50. దీనిలో weapons 45 weapons, ammunition 272 rounds, 20 pellets and 280 cartridges, 2 magazines, 4 knives, then 750 gram wire, communication equipment, Maoist literature అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు నిన్న ఎన్కౌంటర్ తర్వాత కొంతమంది ఎస్కేప్ అయిపోయారు. సో దానికి మేము స్పెషల్ ఆపరేషన్ మళ్ళీ లాంచ్ చేయడం జరిగింది. in continuation to the same operation. So those people are only people who are left out as of now, as per our information, and probably shortly we'll try to take them. దీనిలో
just to reiterate, I'll say this is one of the biggest specific int-based, very smooth execution from the field officers in the history of AP Police and its professionalism. We did it and will continue to strive that AP becomes a Maoist free state. కొంతమంది నిన్న నాకు కూడా చెప్పారు. ఆ తర్వాత ఐ హావ్ సీన్ ఇన్ మీడియా దట్ హౌ మెనీ పీపుల్, సో మెనీ పీపుల్ కెన్ కమ్ అండ్ స్టే హియర్ అండ్ police is not aware. I would say it's not correct. We had our intelligence. We were keeping it track. We were waiting for the right opportunity because we wanted to know వాళ్ళు ఏమి చేయగలుగుతారు, వాళ్ళ ప్లాన్ ఏమి, ఎందుకు ఇక్కడ వస్తున్నారు, ఫ్యూచర్లో ఏమి ఎక్కడెక్కడ పోతారు, ఇవన్నీ దృష్టి వల్ల we were just keeping silent and observing everything. So I assure all people of Andhra Pradesh that AP Police, our intelligence network, all we are alert. We are here to safeguard the state the best possible way. ఈ అరెస్ట్ వల్ల భయపడాలికి అవసరం లేదు. We'll see that whatever is happening, whatever we are doing, it's entire towards the goal to make again AP Maoist free. అల్లూరు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఉన్నాడనే వార్తలతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి 40 ఏళ్ల కిందట ఉద్యమంలోకి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అల్లూరు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్కు సంబంధించి పోలీసులు విడుదల చేసిన జాబితాలో దేవ్జీ పేరు లేకపోవడంతో క్షేమంగా ఉన్నాడని భావిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి పోలీసుల అదుపులో ఉంటే తమకు క్షేమంగా అప్పగించాలని అతని సోదరుడు తిప్పిరి గంగాధర్ కోరారు. ఈరోజు వార్తలలో తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ గురించి రకంగానేమో కొన్ని ఛానళ్ళనేమో అరెస్ట్ అయ్యాడు, కొన్ని ఛానళ్ళనేమో పోలీస్ అదుపులో ఉన్నాడు, మరి కొన్ని ఛానళ్ళనేమో ఎన్కౌంటర్లో హతమైండని విన్నా. నేను ఒకవేళ నిజంగానే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ పోలీస్ అదుపులో కనుక ఉంటే వెంటనే కోర్టులో హాజరుపరచాలని నేను కోరుకుంటున్నాను. తిరుపతి అన్న, మీరు ఇప్పటికైనా కానీ క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ప్రస్తుతం పరిస్థితులు గగార్ ఆపరేషన్లో భాగంగా విపరీతమైన దాడులు జరుగుతున్నాయి కాబట్టి మీరు ఇకనైనా ఇంటికి వస్తే బాగుంటుంది. మీరు ఇంటికి రండి. పెద్దనాన్న, మీరు ఎక్కడున్నారో తెలియదు. ఇన్ కేస్ మీరు ఒకవేళ సేఫ్ జోన్ లో ఉండి ఉంటే మాకు చిన్న ఇంటిమేషన్ ఇచ్చినా గానీ మీ ఫ్యామిలీ మీకోసం ఉంది, మేము తీసుకొచ్చుకుంటాము. ఇంటికే వచ్చేయండి. చాలా డేస్ అయిపోయింది ఇప్పటికే. ఏలూరు గ్రీన్ సిటీలో పట్టుబడిన 15 మంది మావోయిస్టులకు జిల్లా కోర్టు రిమాండ్ విధించింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఉమామహేష్ అడిగి తెలుసుకుందాం. ఉమామహేష్, చెప్పండి, ఏలూరు గ్రీన్ సిటీలో పట్టుబడిన 15 మంది మావోయిస్టులకు రిమాండ్కు సంబంధించి వివరాలేంటి? మావోయిస్టు అగ్రనేత అయినటువంటి హెడ్మా ఎన్కౌంటర్ నేపథ్యంలో ఆయన దగ్గర నుంచి లభించినటువంటి కీలక సమాచారం మేరకు నిన్న ఉదయం రాష్ట్రంలోని జిల్లాలో పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు వీళ్ళందరూ కూడా పలు జిల్లాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా ఏలూరు జిల్లాలోని ఏలూరు సమర్పమైనటువంటి ఈ గ్రీన్ సిటీలోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో నిన్న ఉదయం 15 మంది మావోయిస్టులను ఒక నివాస సముదాయంలో పోలీసులు అయితే ఒకేసారి చుట్టుముట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. వాళ్ళందరూ అరెస్ట్ చేసిన తర్వాత ఏలూరు పోలీస్ స్టేషన్ తరలించారు. అందరికీ ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ లో వాళ్ళందరికీ వైద్య పరీక్షలు మధ్యాహ్నం సమయంలో పూర్తి చేశారు. మధ్యాహ్నం అనంతరం వాళ్ళందరినీ కూడా ఏలూరు జిల్లా కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టిన వాళ్ళందరికీ 14 రోజులు రిమాండ్ విధిస్తూ జిల్లా అయితే తీర్పునిచ్చారు. వీళ్ళని వాళ్ళ సాయంత్రం కొద్దిసేపటికి వాళ్ళందరూ కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు తరలించేది కూడా పోలీసులు నిర్దిష్ట బందోబస్తు మధ్య అక్కడ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఎవరైతే వీళ్ళు మావోయిస్టులు ఎవరైతే అరెస్ట్ చేశారో వీళ్ళందరినీ కూడా ఈ రిమాండ్ విధించిన సమయంలో మరికొందరు ఇంకెవరైనా ఉన్నారా, ఏలూరు చుట్టుపక్కల కావచ్చు, ఏలూరు జిల్లాలో కావచ్చు, ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, ఇంకెక్కడైనా షెల్టర్ జోన్లు ఏర్పాటు చేసుకుని మిగిలిన వారు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లా కూడా మొత్తం జల్లెడ పడుతూ పోలీసులు ప్రస్తుతం తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతోంది. ధన్యవాదాలు ఉమామహేష్.
దండకారణ్యలో ఒకేసారి 50 మంది మావోయిస్టులు అరెస్ట్, వరుస లొంగుబాట్లు, ముఖ్య నేతల ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలిందని పోలీసులు భావిస్తున్నారు. అరెస్ట్ అయిన వారంతా మావోయిస్టుల కార్యకలాపాల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న డీవీసీఎంలని. వీరి అరెస్టుతో అనేక ప్రాంతీయ కమిటీలు ఉనికి కోల్పోయి జిల్లాల అంతర్గత సంబంధాలు దెబ్బతింటాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. నిఘా విభాగం అప్రమత్తత, పక్కా సమాచారం ఆధారంగా రాష్ట్ర పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో ఊహించని రీతిలో 50 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు. వీరిలో 27 మంది వివిధ హోదాల్లో మావోయిస్టు కార్యకలాపాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. 23 మంది పార్టీ సభ్యులను మినహాయిస్తే మిగిలిన వారంతా దండకారణ్యంతో పాటు ఇతర చోట్ల దాడుల్లో పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారించారు. పట్టుబడిన వారిలో 3 సీనియర్ స్పెషల్ జోన్ కమిటీ సభ్యులున్నారు. వీరు మావోయిస్టు బెటాలియన్ స్థాయి పర్యవేక్షణ, వ్యూహాత్మక ప్రణాళికలు అమలు చేయడం, ఛత్తీస్గఢ్, ఏపీ మధ్య కాంబాట్ ప్లాటూన్ల కదలికకు బాధ్యత వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఛత్తీస్గఢ్లో దీర్ఘకాలం నుంచి భద్రతా బలగాల గాలింపు, ముఖ్య నేతల ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు, అరెస్టులతో ప్రధాన నాయకత్వ సమస్య ఎదురవుతుండటంతో పార్టీ నిర్మాణాలను పునరుద్ధరించే ప్రత్యామ్నాయాల బాధ్యతను స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు నిర్వర్తిస్తున్నారు. ఆయుధాల సమీకరణ, నియామకాలు, లాజిస్టిక్స్, పేలుడు పదార్థాల తయారీ, వినియోగం, సరిహద్దు దాటిన క్యాడర్ కదలికల పర్యవేక్షణ బాధ్యతలను డివిజనల్ కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తారు. ఇలాంటి విధుల్లోని 5 డీవీసీఎంలను పోలీసులు అరెస్టు చేశారు. ఆయుధ స్క్వాడ్ల సమన్వయంలో కీలక కమాండర్ సోడి లక్ష్మ, రవాణా మార్గాలు, సపోర్ట్ నోట్స్ నిర్వహణలో ప్రసిద్ధి చెందిన గంగి లక్ష్మి, దక్షిణ బస్తర్లో చురుకైన సోడి మనీలా, జగర్గొండ నుంచి కిస్తారం వరకు ఆపరేషనల్ హార్ట్ లైన్ సమర్థంగా నియంత్రిస్తున్న మడకం మదన్ అలియాస్ జగ్గు, బెటాలియన్ ఫ్రేమ్వర్క్, సురక్షిత సందేశాల చేరవేత, సమాచార సాంకేతిక సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తున్న మదవి హండా అరెస్ట్ అయ్యారు. మావోయిస్టుల కార్యకలాపాల నిర్వహణలో డీవీసీఎంలదే కీలక భూమిక. వీరి అరెస్టుతో అనేక ప్రాంతీయ కమిటీల ఉనికి కోల్పోతాయని, జిల్లాల అంతర్గత సంబంధాలు దెబ్బతింటాయని పోలీసులు భావిస్తున్నారు. కృష్ణా, ఏలూరు జిల్లాల్లో పోలీసులు నిర్వహించిన దాడుల్లో హిడ్మా ముఖ్య అనుచరులు పట్టుబడ్డారు. హిడ్మా మృతితో దండకారణ్యానికి గుండెలాంటి దక్షిణ బస్తర్పై మావోయిస్టులు పట్టు కోల్పోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఏడాది మేలో అల్లూరు జిల్లా వై రాయవరం అడ్డతీగల మధ్య అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు కాకురి పండన్న అలియాస్ జగన్ మృతి చెందారు. జూన్లో దేవిపట్నం అడవుల్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ సీనియర్ మహిళా నేత అరుణ పోలీసుల కాల్పుల్లో చనిపోయారు. దీంతో ఏఓబీలో కీలక నేతల ఉనికి నిర్వీర్యమైందని పోలీసులు భావిస్తున్నారు. ఏఓబీపై భద్రతా బలగాలు పట్టు బిగించడంతో పాటు ఛత్తీస్గఢ్ నుంచి ఏపీకి షెల్టర్ కోసం వస్తున్న వారిపై కట్టుదిట్టమైన నిఘా పెంచారు. మున్ముందు మరింత ఎక్కువగా నిఘా ఉంటుందని పోలీసులు, ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. విజయవాడలో పట్టుబడిన 24 మంది మావోయిస్టులకు రిమాండ్ విధించారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, విజయవాడలో పట్టుబడిన 24 మంది మావోయిస్టులకు రిమాండ్కు సంబంధించి వివరాలేంటి? ఈ రోజు ఇటు కృష్ణా జిల్లా పరిధిలో పెనమలూరులోని న్యూ ఆటోనగర్ లో పట్టుబడినటువంటి మావోయిస్టులను ఈ రోజు మధ్యాహ్నం సమయంలో కోర్టుకి తీసుకువచ్చారు. వాళ్ళని హాజరుపరిచారు. విచారణ జరిపినటువంటి న్యాయస్థానం అందులో 28 మందిలో 24 మందికి రిమాండ్ విధించింది. వారిని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే అందులో ఉన్న 4 సంబంధించి వయో పరిమితి నిర్ధారణ పైన ఉత్తర్వులు ఇవ్వనుంది. అది తేలిన తర్వాత వారిని కూడా రిమాండ్ కు పంపించే అవకాశం అయితే కనబడుతుంది. అది రిమాండ్ విధించాలా లేదా అనేది కొంత అందులో అంటే ఒకవేళ మైనర్ అందులో ఆ ఏజ్ నిర్ధారణ అయిన దాన్ని బట్టి ఏ కోర్టు పరిధిలోకి వస్తుంది అనేది కొంత తేలాల్సిన
అవసరం ఉంది. వారికి సంబంధించినటువంటి ఏ వయసుకి సంబంధించినటువంటి నిర్ధారణ పత్రాలు లేవని మనకి తెలుస్తుంది. అయితే ప్రస్తుతం 24 మందికి అక్కడ అందులో రిమాండ్ విధించారు. ఇందులో చూసుకున్నట్లయితే ఈ 24 మందిలో దాదాపు అధిక శాతం మహిళలే కనపడుతూ ఉన్నారు. అసలు ఇక్కడ న్యూ ఆటో నగర్ లో అరెస్ట్ అయినటువంటి వారిలో 28 మందిలో 21 మంది మహిళలే ఉన్నారు. 7 పురుషులు ఇందులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వీళ్ళంతా ఛత్తీస్గఢ్ కు చెందిన వారు. 3 జిల్లాలకు చెందినటువంటి వారు ఇందులో ఉన్నారు. బీజాపూర్, సుకుమా, నారాయణపూర్ సంబంధించిన ఇందులో ఉన్నారు. అయితే వాళ్ళందరూ హిట్మాకి సంబంధించిన దళంలోనే పనిచేస్తూ ఉన్నారు. ఇందులో 9 మంది మాత్రం ఇటు కేంద్ర కమిటీ కార్యదర్శి తిరుపతి వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీళ్ళంతా ఎలాగ వచ్చారు ఏంటి అనే విషయాలన్నింటినీ కొంత ప్రాథమిక సమాచారం తెలుసుకున్నారు. అయితే వీరిపైన గత నెలన్నరగా కదలికల పైన నిఘా ఉందని చెప్తూ ఉన్నారు. అసలు వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే ప్రాథమికంగా అయితే షెల్టర్ జోన్ కోసం వచ్చారని తెలిసినప్పటికీ ఇక్కడి నుంచి తర్వాత ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు, ఏం చేయాలనుకున్నారు, ఎవరి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ షెల్టర్ జోన్ ఇచ్చేందుకు ఎవరెవరు సాయం చేశారు, ఇటువంటి విషయాలన్నింటిపైన ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తామని ఒకవైపు ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. మరోవైపు అసలు ఇంకా ఎటువంటి వాళ్ళు రాబోతూ ఉన్నారు. చాలా మంది ఈ ఛత్తీస్గఢ్ నుంచి అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు అక్కడ కగార్ ఆపరేషన్ సంబంధించి ఒత్తిడి పెరగటంతో ఇటువైపు వస్తారనే సమాచారం ఉందని వారిపైన ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతున్నామని ఇటు నిఘా ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ అరెస్ట్ అయిన 28 మందిలో కొంతమందికి ధృవీకరణ పత్రాలు లేకపోవడంతో వారికి ధృవీకరణ చేసేందుకు దానిపైన నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఈ 24 మందిని రాజమండ్రి జైలుకి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా నిన్న ఈ ఎన్టీఆర్ జిల్లా ఆపరేషన్ లో 4 అరెస్టు చేశారు రామవరపాడులో. వాళ్ళని ఈ రోజు మధ్యాహ్నం సమయంలో కోర్టులో హాజరుపరచగా వాళ్ళకి కూడా ఈ నెల్లూరు జైలుకి తీసుకువెళ్లాలని వాళ్ళకి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద నిన్న జరిగినటువంటి ఆపరేషన్ లో ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో పట్టుబడినటువంటి మావోయిస్టులను కోర్టులో హాజరుపరిచారు. ధన్యవాదాలు జయప్రకాష్. మావోయిస్టులు లొంగిపోవాలని ఇప్పటికే జనజీవన స్రవంతిలోకి వచ్చిన మల్లోజుల వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు. నిన్నటి ఎన్కౌంటర్లో హిడ్మా సహా 6 చనిపోవడం బాధాకరమన్నారు. మారిన పరిస్థితుల రీత్యా సాయుధ పోరాటం కొనసాగించలేమన్న ఆయన ప్రజల్లో చేరి పోరాటం చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. ప్రజల్లో ఉండి రాజ్యాంగబద్ధంగా పోరాటం సాగించాలన్నారు. లొంగిపోవాలనుకునే మావోయిస్టులు తనను సంప్రదించాలంటూ ఆయన ఒక ఫోన్ నంబర్ను ఇచ్చారు. आज दुनिया बदल गया है, देश बदल गया है, परिस्थितियाँ बदल रहा है, इसलिए हम हथियार के साथ लड़ने के बजाय हथियार छोड़कर जनता के बीच में आना है और जनता के बीच में आकर संविधान के हिसाब से काम करना है. यही हमारे सामने एक महत्वपूर्ण विकल्प है. आप तमाम लोग इस विषय पर सोचने के लिए मैं अनुरोध कर रहा हूँ. कृपया इस संदेश का नज़रअंदाज न करते हुए आप लोग हम जैसे हथियार छोड़कर आम जनता के बीच में आना है, संवैधानिक हिसाब से काम करना है. ప్రకృతి వ్యవసాయంలో భారత్ ప్రపంచానికి హబ్గా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రకృతి వ్యవసాయం స్వదేశీ విధానమని, సంప్రదాయంగా వస్తోందని మోదీ వివరించారు. రైతులు ఏడాదికి 1 ఎకరం చొప్పున క్రమంగా ప్రకృతి వ్యవసాయం వైపు మారాలని పిలుపునిచ్చారు. తమిళనాడులోని కోయంబత్తూరులో పర్యటించిన ప్రధాని మోదీ తొలుత రోడ్ షో నిర్వహించారు. అనంతరం దక్షిణ భారతదేశ ప్రకృతి వ్యవసాయ సదస్సును ఆయన ప్రారంభించారు.
సదస్సులో స్టాళ్లను పరిశీలించిన మోదీ రైతులు తయారు చేసిన వివిధ ఉత్పత్తులు, పండించిన పంటలను పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడిన ఆయన ప్రకృతి వ్యవసాయం గురించి ఆరా తీశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో పీఎం కిసాన్ 21వ ఇన్స్టాల్మెంట్ నిధులను ప్రధాని విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 18,000 కోట్ల రూపాయలను జమ చేశారు. అధిక రసాయనాలు, పురుగు మందుల వాడకంతో నేలసారం బాగా దెబ్బతింటోందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పులు, నేలసారం సమస్యలకు ప్రకృతి వ్యవసాయం, పంటల మార్పిడే పరిష్కారమని సూచించారు. మిల్లెట్స్ ను సూపర్ ఫుడ్ గా అభివర్ణించిన ప్రధాని మిల్లెట్స్ ను సాగు చేయాలని రైతులకు సూచించారు. आने वाले वर्षों में मैं भारत की खेती में कई बड़े बदलाव होते देख रहा हूं. भारत नेचुरल फार्मिंग का ग्लोबल हब बनने के रास्ते पर है. हमारी बायोडायवर्सिटी एक नया आकार ले रही है. देश के युवा भी अब एग्रीकल्चर को एक मॉडर्न स्केलेबल अपॉर्चुनिटी के रूप में देख रहे हैं. इससे देश की रूरल इकोनॉमी को बहुत बड़ी ताकत मिलने जा रही है. మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింతకు భారత్ విముఖత చూపుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇంటర్పోల్ను ఆశ్రయించాలని భావిస్తోంది. ఈ మేరకు విదేశాంగ శాఖ చర్యలు చేపట్టినట్టు బంగ్లాదేశ్ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. హసీనా సహా బంగ్లాదేశ్ మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్లపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాల్సిందిగా ఇంటర్పోల్ను అభ్యర్థించడానికి బంగ్లాదేశ్ ప్రాసిక్యూటర్ గాజీ తమీం సన్నాహాలు చేపట్టారని తెలిపాయి. ఇద్దరిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఐసీటీ ఇప్పటికే ఇంటర్పోల్కు అరెస్టు వారెంట్తో పాటు దరఖాస్తు సమర్పించినట్లు పేర్కొన్నాయి. గత ఏడాది విద్యార్థుల ఉద్యమం సందర్భంగా నేరాలకు పాల్పడ్డారంటూ బంగ్లాదేశ్ అంతర్జాతీయ ట్రైబ్యునల్ షేక్ హసీనాకు మరణదండన విధించింది. హసీనాను తమకు అప్పగించాలని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం భారత్పై ఒత్తిడి తీసుకువస్తోంది. అయితే హసీనాపై వచ్చిన అభియోగాలు రాజకీయంగా చేసినవే తప్ప వాటిలో వాస్తవం లేదని భావించిన భారత్ ఆమెను అప్పగించేందుకు విముఖత వ్యక్తం చేస్తోంది. భారత్ ఆశ్రయం కల్పించడం వల్లే తన తల్లి ప్రాణాలతో ఉన్నారని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిద్ వాజేద్ అన్నారు. సంక్షోభ సమయంలో సాయం చేసినందుకు ప్రధాని మోదీ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని వ్యాఖ్యానించారు. గతేడాది ఢాకాలో జరిగిన అల్లర్లలో నిరసనకారులకు ఆయుధాలను ఐఎస్ఐ సరఫరా చేసి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. తన తల్లి హయాంలో అరెస్టు చేసిన వేలాది మంది ఉగ్రవాదులను యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం విడిచిపెట్టిందని ఆరోపించారు. మానవాళిపై హింసకు పాల్పడ్డారన్న కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న షేక్ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ చేసిన అభ్యర్థనపై ఆమె కుమారుడు సాజిద్ వాజేద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పారదర్శకంగా జరగని న్యాయ విచారణను పరిగణలోకి తీసుకుని తన తల్లిని బంగ్లాదేశ్కు భారత్ అప్పగించదని తెలిపారు. బంగ్లా అభ్యర్థనను ఎలా డీల్ చేయాలో భారత్కు తెలుసన్నారు. భారత ప్రజాస్వామ్యం, చట్టబద్ధత పాలనపై తనకు పూర్తి విశ్వాసముందని చెప్పారు. తన తల్లిపై అక్రమంగా కేసులను నమోదు చేశారని సాజిద్ వాజేద్ వెల్లడించారు. న్యాయ విచారణలో అక్రమాలు జరిగాయని చెప్పిన ఆయన న్యాయవాదులను పెట్టుకునేందుకు కూడా తన తల్లిని అనుమతించలేదని తెలిపారు. విచారణను త్వరగా ముగించేందుకు పార్లమెంటు అనుమతి లేకుండా చట్టాలను సవరించారని ఆరోపించారు. న్యాయ ప్రక్రియను అనుసరించకుండా శిక్ష విధిస్తే ఏ దేశమూ సదరు వ్యక్తులను అప్పగించదని సాజిద్ వాజేద్ తెలిపారు. India has always been a good friend, and in the crisis, India essentially saved my mother's life. If she hadn't left Bangladesh, the militants, they had planned on killing her. So I'm eternally grateful to Prime Minister Modi's government for saving my mother's life. For an extradition to happen, the judicial process has to be followed. What you have in Bangladesh is a government itself that's unelected, unconstitutional, and illegal. In order to convict my mother, they amended laws to fast-track her trial, which you cannot amend laws without a parliament. And then my mother was not allowed to hire her own defense attorneys. Her attorneys weren't even allowed into the courts. And you had 17 judges terminated at the court before the trial, new judges appointed, some of whom who had absolutely no experience on the bench and were politically connected.
గతేడాది ఢాకాలో చెలరేగిన అల్లర్ల వెనుక రాజకీయ కుట్ర ఉందని హసీనా కుమారుడు సాజిబ్ వాజేద్ ఆరోపించారు. విద్యార్థుల ముసుగులో విధ్వంసానికి పాల్పడిన వారికి ఆయుధాలను ఐఎస్ఐ సరఫరా చేసి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. తన తల్లి హయాంలో అరెస్టు చేసిన వేలాది మంది ఉగ్రవాదులను యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం విడిచిపెట్టిందని ఆరోపించారు. వారి వల్ల భారత భద్రతకు ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. యూనస్ కు ప్రజాదరణ ఉంటే ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని సాజీబ్ ప్రశ్నించారు. ఢిల్లీ ఎర్రకోట సమీపంలోని పేలుడు ఘటనలో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఢిల్లీ పేలుడు తరహాలోనే దేశంలో ఆత్మాహుతి దాడులు పాల్పడేందుకు జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ ప్రణాళికలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇందుకోసం ఫిదాయిన్ ఆర్మీని సిద్ధం చేస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశవ్యాప్తంగా భీకర దాడులకు పాల్పడేందుకు జైషే మహ్మద్ ఉగ్రముఠా భారీ ఎత్తున ప్రణాళికలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఇందుకోసం ఫిదాయిన్ ఆర్మీని సిద్ధం చేసేందుకు డిజిటల్ ఛానళ్ల ద్వారా విరాళాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పేలుడు తరహాలోనే ఆత్మాహుతి దాడులు పాల్పడేందుకు ఫిదాయిన్ ఆర్మీ సన్నద్దమవుతున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ముజాహిదీన్ల కోసం వింటర్ కిట్లను స్పాన్సర్ చేయాలంటూ జైషే నిధులు సేకరిస్తోందని, ఇందుకు తగిన సాక్ష్యాలను గుర్తించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఒక్కొక్కరి నుంచి దాదాపు 6,400 రూపాయల చొప్పున డొనేషన్లను సేకరిస్తున్నట్లు పేర్కొన్నాయి. వీటిని పాకిస్తాన్ ఈ వాలెట్ ప్లాట్ఫామ్లు, సదాపే వంటి డిజిటల్ పేమెంట్ యాప్ల నుంచి స్వీకరిస్తున్నట్లు సమాచారం. ఉగ్ర విభాగాలకు వీలైనంత త్వరగా నిధులు చేరేలా ఆన్లైన్లో వీటిని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ డిజిటల్ నెట్వర్క్ పై భారత దర్యాప్తు బృందాలు ప్రత్యేక దృష్టి సారించినట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో కీలక నిందితుడైన ఉమర్ నబీకి సంబంధించిన వీడియో ఒకటి బయటకు రాగా అందులో ఫిదాయిన్ తరహా దాడుల గురించి అతడు ప్రస్తావించినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. ఆత్మాహుతికి పాల్పడటాన్ని బలిదానంగా పేర్కొన్నట్లు ఆ వీడియోలో ఉందని గుర్తించాయి. ఆపరేషన్ సింధూర్ అనంతరం తమ నెట్వర్క్ ను విస్తరించేందుకు జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ ప్రత్యేక మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసింది. ముఠా అధినేత మసూద్ అజార్ సోదరి అయిన సాదియా నేతృత్వం వహిస్తున్న ఈ మహిళా విభాగానికి జమాత్ ఉల్ ముమినత్ అని పేరు పెట్టారు. ఈ విభాగం ఆన్లైన్లో రిక్రూట్మెంట్ చేపడుతోందని, భారత్లోని మహిళలను ఆకర్షించేందుకు కుట్రలు పన్నుతోందని నిఘా వర్గాలు గుర్తించాయి. ఎర్రకోట పేలుడు ఘటనలో కీలక నిందితురాలైన షాహిన్ కూడా ఈ మహిళా విభాగంలో సీనియర్ సభ్యురాలని దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఎన్సీపీ నేత బాబా సిద్దికీ హత్య కేసులో కీలక నిందితుడు అన్మోల్ బిష్నోయ్ను అమెరికా డిపోర్ట్ చేయగా ఎన్ఐఏ అధికారులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. కాసేపటి క్రితం ఢిల్లీలో అతడు ప్రయాణించిన విమానం ల్యాండ్ అయినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు అన్మోల్ బిష్నోయ్ను తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. అన్మోల్ బిష్నోయ్ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు. గతేడాది ఏప్రిల్లో నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనకు బాధ్యత వహిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడు. దీంతో ముంబై పోలీసులు అతడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. 2022లో జరిగిన ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులోనూ అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. మూసేవాలా హత్యకు కొన్ని రోజుల ముందు నకిలీ పత్రాలను ఉపయోగించి దేశం దాటాడని గతంలో నిఘా వర్గాలు వెల్లడించాయి. అతనిపై వివిధ ప్రాంతాల్లో దాదాపు 20 కేసులు నమోదయ్యాయి. అతడి గురించి సమాచారం ఇచ్చిన వారికి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ 10 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. గతేడాది అమెరికా పోలీసులు అన్మోల్ను అరెస్టు చేశారు. డిపోర్టేషన్లో భాగంగా ఇవాళ భారత్కు తరలించగా ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. బీహార్లో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తదుపరి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ను అధికారికంగా ఖరారు చేశారు. ఈ మేరకు ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో కూటమి నేతగా నితీష్ను ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. అనంతరం గవర్నర్ వద్దకు వెళ్లిన నితీష్ కుమార్ ఎన్డీఏ నేతలు నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. గురువారం పట్నాలో జరిగే కార్యక్రమంలో 10వ బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణం చేయనున్నారు. అంతకుముందు జేడీయూ ఎమ్మెల్యేలు తమ శాసనసభ పక్ష నేతగా నితీష్ కుమార్ను ఎన్నుకున్నారు. సచివాలయంలోని సంవాద్లో జరిగిన కార్యక్రమంలో నితీష్ కుమార్ను శాసనసభ పక్షనేతగా విజయ్ చౌదరి, ఉమేష్ కుష్వాహా ప్రతిపాదించగా పార్టీ నేతలు మద్దతు తెలిపారు. మరోవైపు బీజేపీ శాసనసభ పక్షనేతగా తారాపూర్ ఎమ్మెల్యే సామ్రాట్ చౌదరిని ఎన్నుకున్నారు. బీజేపీ కేంద్ర పరిశీలకుడిగా హాజరైన
ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఈ విషయాన్ని ప్రకటించారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 243 నియోజకవర్గాలకు గాను 202 స్థానాల్లో గెలుపొంది చరిత్ర సృష్టించింది. రేపు పట్నాలోని గాంధీ మైదానంలో సీఎం మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది. బంగారంతో రూపొందించిన టాయిలెట్ కమోడ్ న్యూయార్క్లో నిర్వహించిన వేలంలో దాదాపు 107 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఇది సాధారణ మరుగుదొడ్లలో ఉండే కమోడ్ మాదిరిగానే పనిచేస్తుందని వేలం వేసిన సౌత్ బీ సంస్థ వెల్లడించింది. 18 క్యారెట్ల బంగారంతో 101 కిలోల బరువుతో ఇటాలియన్ కళాకారుడు మౌరిజియో కాటెలాన్ ఈ బంగారపు టాయిలెట్ కమోడ్ను రూపొందించాడు. గతంలో అరటిపండును గోడకు అతికించి వేలంలో పెట్టడం ద్వారా కాటెలాన్ ప్రచారంలోకి వచ్చాడు. అతడు 2 బంగారపు టాయిలెట్ కమోడ్లను తయారు చేశాడు. అందులో ఒకటి 2016లో న్యూయార్క్లో ప్రదర్శనకు ఉంచినప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు కొన్నాళ్ల పాటు ఇచ్చేందుకు గుగ్గెన్హీమ్ మ్యూజియం సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే ఆ కమోడ్ ఇంగ్లాండ్లో బ్లెన్హీమ్ ప్యాలెస్లో ప్రదర్శనకు ఉంచినప్పుడు చోరీకి గురైంది. ఆ కేసులో 2 అరెస్టు చేసినప్పటికీ దాని ఆచూకీ దొరకలేదు. దొంగలు దాన్ని విరగొట్టి కరిగించినట్లు భావిస్తున్నారు. రెండో బంగారపు కమోడ్ను తాజాగా వేలంలో గుర్తు తెలియని వ్యక్తి 107 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశాడు. ఈ కమోడ్కు కాటెలాన్ వ్యంగ్యంగా అమెరికా అని పేరు పెట్టాడు. మద్యం కుంభకోణం కేసులో డిఫాల్ట్ బెయిల్పై విడుదలైన నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఏసీబీ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్కు హైకోర్టు రద్దు చేసింది. 3 నిందితులకు ఏసీబీ కోర్టు దాఖలు చేసిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సిఐడి వేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు పాక్షికంగా అనుమతించింది. ఈ కేసులో A31, A32, A33 నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల డిఫాల్ట్ బెయిల్ రద్దు చేసిన హైకోర్టు ఈ నెల 26 లోపు 3 సరెండర్ కావాలని ఆదేశించింది. ఏసీబీ కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను దాఖలు చేసుకోవాలని సూచించింది. మద్యం కుంభకోణంలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప పాత్రపై తగిన ఆధారాలు సేకరించిన సిట్ కొద్ది నెలల క్రితం అరెస్టు చేసింది. ఈ 3 విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. గడువు ముగిసినందుకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని వీరు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు 3కి డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, తాజాగా ముంబైకి చెందిన వ్యాపారి అనిల్ చోక్రాను అరెస్టు చేశామని, షెల్ కంపెనీల ఏర్పాటు ద్వారా ఇతను మద్యం ముడుపులను తరలించినట్లు సిట్ కోర్టుకు నివేదించింది. ఈ షెల్ కంపెనీలు మద్యం ముడుపులు తరలింపులో ఈ 3 నిందితులు చాలా కీలకంగా వ్యవహరించాలని కోర్టుకు తెలిపారు. 3కి బెయిల్ మంజూరు చేయడం ఈ కేసు దర్యాప్తునకు ప్రతిబంధకంగా ఉందని విన్నవించారు. వారికి బెయిల్ ఇవ్వడం సరికాదని సిట్ తరఫు న్యాయవాది వాదించారు. డిఫాల్ట్ బెయిల్ రద్దు చేయాలని కోరారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం సిట్కు పాక్షికంగా ఊరట కలిగించింది. తాజాగా హైకోర్టు డిఫాల్ట్ బెయిల్ రద్దు చేయడంతో ఈ 3 నిందితులు కోర్టు ముందు లొంగిపోవాల్సి ఉంది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ప్రధాన నిందితుడు రాజు కసిరెడ్డి ఆస్తులను న్యాయస్థానం అటాచ్ చేయగా జగన్ కీలక అనుచరుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ ఆస్తుల జప్తునకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. త్వరలోనే కోర్టులో సిట్ పిటిషన్ వేయనుంది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో నిందితుల ఆస్తుల అటాచ్మెంట్ ప్రక్రియ కొనసాగుతోంది. మద్యం కేసులో కీలక నిందితులైన చెవిరెడ్డి కుటుంబం కమిషన్లు, కిక్ బ్యాక్లు తీసుకుని భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు సిట్ తేల్చింది. చెవిరెడ్డి కుటుంబం కూడబెట్టిన అక్రమాస్తులపై దర్యాప్తు నివేదికను సిట్ ప్రభుత్వానికి నివేదించింది. సిట్ విన్నపం మేరకు చెవిరెడ్డి కుటుంబం ఆస్తుల అటాచ్మెంట్కు అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేరిట ఉన్న ఆస్తుల అటాచ్మెంట్కు ఆదేశాలు జారీ చేసింది. కేవీఎస్ ఇన్ఫ్రా ఎండీగా ఉన్న లక్ష్మీకాంతమ్మ అలియాస్ లక్ష్మి పేరిట ఉన్న ఆస్తులు, సీఎంఆర్ ఇన్ఫ్రా పేరిట చెవిరెడ్డి మరో కుమారుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పేరిట ఉన్న ఆస్తుల అటాచ్మెంట్ చేయనున్నారు. మద్యం కుంభకోణం అక్రమాలతో చెవిరెడ్డి కుటుంబం 63.72 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టారని సిట్ తేల్చింది. అయితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆస్తుల విలువను తగ్గించారని సిట్ స్పష్టం చేసింది.
54.87 కోట్ల ఆస్తులను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టినట్టు సిట్ గుర్తించింది. చెవిరెడ్డి కుటుంబం 54.87 కోట్లకు పైగా మొత్తాన్ని లెక్కల్లో చూపకుండా బ్లాక్ మనీగా మలిచినట్లు తేల్చింది. తిరుపతి జిల్లా చంద్రగిరి, రేణిగుంట, తిరుపతి రూరల్, తొట్టంబేడు జాయింట్ రిజిస్ట్రార్ల వద్ద కొన్ని స్థిర ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసినట్లు సిట్ గుర్తించింది. నెల్లూరు జిల్లా గూడూరు, పొదలకూరు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ల వద్ద రిజిస్టర్ అయిన ఆస్తుల అటాచ్మెంట్కు ప్రభుత్వం ఆదేశించింది. చిత్తూరు జిల్లా పుత్తూరు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిందితుడు చెవిరెడ్డి కుటుంబం పేర్లతో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్టు సిట్ గుర్తించింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెవిరెడ్డి కుటుంబం మోసపూరిత భూ లావాదేవీలు భారీగా చేసినట్లు సిట్ నిర్ధారించింది. వెండోడులోని అరబిందో ఫార్మాకు కేవీఎస్ ఇన్ఫ్రా ద్వారా 263.28 ఎకరాల భూమి కొనుగోలు, అమ్మకంలో మోసం జరిగినట్లు సిట్ అధికారులు నిర్ధారించారు. తక్కువ సమయంలోనే భూమి విలువలను అసాధారణంగా పెంచి బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చారని తేల్చారు. ఈ లావాదేవీ ద్వారానే కేవీఎస్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ 13.3 కోట్ల బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చారని గుర్తించారు. మద్యం కుంభకోణం నుంచి కమిషన్లు, కిక్ బ్యాక్లతో చెవిరెడ్డి కుటుంబం భారీగా స్థిర, చర ఆస్తులు కూడబెట్టారని సిట్ తేల్చింది. చెవిరెడ్డి కుటుంబం అక్రమాస్తులపై అవినీతి నిరోధక చట్టం, క్రిమినల్ లాలోని పలు సెక్షన్ల ప్రకారం అటాచ్మెంట్కు అనుమతించాలని ప్రభుత్వాన్ని సిట్ కోరింది. సిట్ వినతి ప్రకారం చెవిరెడ్డి కుటుంబం ఆస్తుల అటాచ్మెంట్కు విజయవాడ కోర్టులో దరఖాస్తు చేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశిస్తూ ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.